ఉందా మైండ్లో? ఇంగ్లీష్ కూడా ఉందా? హిందీ చెప్పాలనా? హిందీ బోల్నా? నెక్స్ట్ ఇయర్ చెప్తురు సార్ సంక్రాంతి తర్వాత చెప్పాలనా? నేర్చుకుంటారా హిందీ? ఆ అమ్మాయి అప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు. ఇక్కడ సార్ అప్పటి నుంచి నా వాయిస్ రికార్డ్ చేస్తుంది, ఇక్కడ వీడియో తీస్తుంది నాకు. అక్కడ మేడం రామిని మేడం కూర్చున్నాడు, అక్కడ అబ్బాయి వచ్చింది, ఇక్కడ ఇంతకుముందు చూపించింది పోయింది. అందరూ మీరు నన్ను చూస్తున్నాయి. అర్థమైందా? నేను ఇట్లా మాట్లాడాను అనుకో, ఎందుకు మేడం రోహిణి మేడం కైకులీకే ఇసుకు బాత్ కనే నయ్యారా, తెలుగు మాట్లాడడానికి వస్తలేదు, ఎందుకు ఇచ్చినట్రా లేదా? మీరు హిందీలో మాట్లాడితే కూడా అట్లాగే అర్థమైందా? హిందీని ఈజీగా తీసుకోవద్దు. మహారాష్ట్ర ఏ రాష్ట్ర వైపు ఉంటే మనకు తప్పు పట్టొద్దు. వాళ్ళు ఈ అమ్మాయికి రమ్మన్ దర్వాజా, ఇగో తలుపు పెద్దగా ఉంది, కిటికీ పెద్దగా ఉంది, ఫ్యాన్ పెద్దగా ఉంది, గోడ పెద్దగా ఉంది, ట్యూబ్లైట్ పెద్దగా ఉంది, బోర్డు పెద్దగా ఉంది. పెద్దగా ఉంది ఏం తేడా లేదు. చిన్నగా ఉంది నాకు, తలుపు చిన్నగా ఉంది, కిటికీ చిన్నగా ఉంది, గోడ చిన్నగా ఉంది, ఫ్యాన్ చిన్నగా ఉంది, చిన్నగా ఉంది చిన్నగా ఉంది చిన్నగా ఉంది ఏం తేడా లేదు హిందీలో. తెలుగులో అర్థమవుందా? తెలుగులో ఏం తేడా లేదు కదా. హిందీకి వచ్చేటప్పటికి దర్వాజా ఛోటా హై ఖిడికీ ఛోటీ హై అనాలి, దర్వాజా బడా హై ఖిడికీ బడీ హై, పంఖా బడా హై దీవార్ బడీ హై. అర్థమైందా? ఇక్కడ అవయవాల్లో మార్పు. ఏం పేరు ఈమె పేరు? మాధవి. తల పెద్దగా ఉంది, చెవి పెద్దగా ఉంది, ముక్కు పెద్దగా ఉంది, కన్ను పెద్దగా ఉంది, చెంప పెద్దగా ఉంది, గదవ పెద్దగా ఉంది, పెదవి పెద్దగా ఉంది, చెవి పెద్దగా ఉంది, కాలు పెద్దగా ఉంది, పెద్దగా ఉంది పెద్దగా ఉంది తేడా లేదు. చిన్నగా ఉందనుకో, మాధవి తల చిన్నగా ఉంది, కన్ను చెవు చిన్నగా ఉంది, ముక్కు చిన్నగా ఉంది, కన్ను చిన్నగా ఉంది, చెవు చిన్నగా ఉంది, గదవ చిన్నగా ఉంది, చెయ్యి చిన్నగా ఉంది, వేలు చిన్నగా ఉంది, బొటన వేలు చిన్నగా ఉంది అని సేమ్. हिंदी को వచ్చేటప్పటికి माधवी का सर बड़ा है, आंख बड़ी है, नाक बड़ी है, कान बड़ा है, गाल बड़ा है, ठुड्डी बड़ी है, गर्दन बड़ी है, पेट बड़ा है, पीठ बड़ी है, हाथ बड़ा है, उंगली बड़ी है, अंगूठा बड़ा है. అక్కడ పోతారు మీరు పప్పులో కాలేస్తారు. ఆడ తప్పు ఇది హిందీ. అర్థమైందా? నీకు 6 సబ్జెక్టులు బాగా చదవాలి చదివేటప్పుడు కూడా. ఇది తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీష్, ఇది మ్యాథ్స్, ఇది సైన్స్. అర్థమైందా? ఇది తెలుగు, ఇది తెలుగు, ఇది తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీష్, ఇది మ్యాథ్స్, ఇది సైన్స్, ఇది సోషల్ కాళ్ళు. అర్థమైందా? 6 సబ్జెక్ట్. స్నానం చేస్తే 6 సబ్జెక్ట్ చదువుతాం కదా. స్నానం చేస్తే అన్నీ కడుక్కుంటావా? నేను తలకాయ కడుక్కోను సార్, కాళ్ళు చేతులు మాత్రమే స్నానం చేస్తాను. నేను కాళ్ళు చేతులు కడుక్కోను సార్, ఖాళీ నెత్తి మాత్రమే స్నానం చేస్తాను. అటుంటుందా? అన్నీ చదువుతాం కదా. 6 సబ్జెక్టు బాగా చదవాలి. అర్థమైందా? తెలుగు బాగా చదవాలి. తెలుగు లేకపోతే కళ్ళు ఎట్లా ఉంటే మనకు అమ్మని చూడలేం, నాన్నని చూడలేం, ప్రకృతి చూడలేం. హిందీ జాతీయ భాష, జాతీయ భాషను కూడా చాలా చక్కగా చదవాలి. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇది. ఇంగ్లీష్ను ఇంటర్నేషనల్. ముక్కులో లేదనుకో, షూర్పణక ముక్కు కొట్టేది ఇట్లా అవుతుంది, నడ్డి ముక్కు ఉంటుంది. ఈ ఫేస్కు ముక్కు అందాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ముక్కును కూడా చాలా ఇంగ్లీష్గా ఉంటుంది. ఇది లెక్కలు. అర్థమైందా? గణితం, గణిత విద్య చెప్పే గణిత గురువు తాను, సరళ వక్రరేఖ సరళి తెలిపే, కాలక్రయము తెలిపే కాల దూరములెన్న, కాలగతిని కాలు కదుపు మనుచు, కాలగతిని కాలు కదుపు మనుచు. ఇది చాలా లెక్క ప్రకారంగా ఉంటుంది. ఇక పచ్చిగా ఉంటుంది, ఎప్పటికీ పచ్చిగా ఉండదు. ఇది తింటుంది, నొప్పి దీనికి లేస్తుంది. అప్పాలు గిప్పాలు ఇది తింటుంది, నొప్పి ఏది ఉంచుకోదు, మొత్తం లోపటేసేస్తుంది. దానికి గన్మెన్లు ఉంటారు 32 మంది, దంతాలు. అది బాగా కొట్లాట తెస్తుంది, మంచి పనులు కూడా తీసుకొస్తుంది. మంచిగా మాట్లాడినాం అనుకో స్నేహితులు అవుతారు, చెడ్డగా మాట్లాడినాం అనుకో దూరం దూరం వెళ్తాం. నిజమేనా? చక్కగా మాట్లాడమ్మా ఇడ్లీ చేయవా ఈరోజు అని చేస్తే అమ్మ దగ్గర ఇడ్లీ రవ్వ లేకుండా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి చేస్తుంది. నీ అమ్మ ఇడ్లీ చేస్తావా లేదే అని ఇదే నోరు కదా. ఐసి బానీ బోలియే మనకా పాఖోయ్, अपना तन शीतल करे औरन को शीतल होय, औरन को शीतल होय. केयुरान विभूषयन्ति पुरुषं हारान चंद्रोज्वला, न स्नानं न विलेपनं न कुसुमं नालंकृत मूर्तजा, वाण्येकासमलंकरोति पुरुषं या संस्कृता धार्यते, क्षीयन्ते खलु भूषणानि सततं, వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణ్. మంచిగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, పక్క వాళ్ళతో. వాళ్ళ మనసు దోచుకోవాలి, మాట్లాడితే అందంగా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఇది కూడా బాగా జాగ్రత్తగా చదవాలి. ఇది సైన్స్, ఇది సైన్స్. గోర్లు ఉంటాయి, దొడ్డుగా ఉంటుంది, బొటనవేలు అన్నదట. నేను దొడ్డుగా ఉన్నా, పక్కకున్నా నేనే గొప్పదాన్ని అన్నది. మీరంతా బెకార్, మీరంతా నేను చాలా గొప్పదాన్ని అన్నదట. ఇది ఇదన్నదా? అరే చూడు, అడు చూడు, అడు చూసుకో, నిన్ను చూసుకుంటాను ఎవరు లేపుతారా? నన్నే లేపుతారు.
కాబట్టి నేనే గొప్పదాన్ని, మీరంతా బేకారని. ఇట్లా పెట్టున్నానా, ఎవరు పెద్దగా ఉన్నారే? చూడు, నేను పెద్దగా ఉన్నా మీ అందరికంటే, నేనే గొప్పదాన్ని అని ఇదనదట. అరే మీ అత్తగారు బంగారు ఉంగరం పెడితే మీకు పెడతారా? నాకు పెడతారు. బంగారం ఉంగరం తొడిగే స్థాయి నాకే ఉంది కాబట్టి నేనే గొప్పదాన్ని అని ఇదనదట. మీ అందరికంటే చాలా చిన్నదాన్నైనా నమస్కారం చేసేటప్పుడు, సంస్కారవంతమైన నమస్కారం చేసేటప్పుడు నేనే ముందుంటా అన్నదట కదా. ఎవరు గొప్ప దీంట్లో? అందరూ గొప్ప. దీంట్లో ఎవరు గొప్ప? అమ్మాయిలలో అందరూ గొప్ప. దీంట్లో ఎవరు గొప్ప? అందరూ గొప్ప. మనుషులు ఎవరు గొప్ప? అన్ని చెట్లు గొప్ప, అందం. కాబట్టి గొప్పదని సైన్స్ అని నిరూపిస్తుంది. సైన్స్లో బాగా చదవాలి, సైన్స్. సోషల్ కూడా బాగా చదవాలి. సోషల్ ఎక్కడి నుంచి? మేము సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చాం. తెలంగాణ నుంచి, సిద్దిపేట నుంచి ఈడదానికి వస్తే ఇక్కడ ఇదంతా ఉన్నదని తెలుసు. లేకపోతే నాకేం తెలుస్తుండే కదా. ఈ రామ్ సార్కి నేను నమస్కారం చేయాలి, నాతో పాటు ప్రయాణం చేసి పైగా ఆకాశంలో ఎగిరి, ఫస్ట్ టైం నేను ఆకాశంలో ఎగరడం, అట్లా తీసుకొని వచ్చేసి దానికి తీసుకొచ్చి అంతా చరిత్ర చూపించి, శ్యామ్ సార్ ఎవరో, ఈసారి ఎవరో నాకు ఈరోజు తెలిసింది కదా. చరిత్ర తెలవాలంటే కాళ్ళతో రావాలన్నా వద్దా? కాబట్టి సాంఘిక కూడా బాగా చదవాలి కదా. ముసలమ్మ ఓకే, ఇట్లా కూర్చోవాలి. మీరు ఇట్లా క్లాస్లో కూర్చొని ఇట్లా ఇద్దరు లాస్ట్ పెళ్లి చూపులో ఇట్లా పోతారు కదా. తాతమ్మ అమ్మమ్మ అని పిలవాలి మీకు, అవునా? हिंदी కూడా బాగా చదవాలి. हिंदी में भी अच्छे अच्छे दोहे हैं, अच्छे अच्छे कविताएं हैं. ओ मोरे नैनन में बसो नंदलाल.